సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఈ టాపిక్స్ హోమ్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అవి ఎలా చేయాలో ఇప్పుడు డిజైన్ మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆప్షన్స్లో హోమ్ గురించి చెప్తాను. హోమ్ ఫాంట్ సైజు బోల్డ్ కలర్ కాపీ పేస్ట్ ఇవి ఎలా చేయాలో చెప్తాను. సో విందాం, ఓకే. క్లాస్లోకి వెళ్దాం. ఓకే, రెడీ. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా మ్యాటర్ తీసుకుందాం. మ్యాటర్ క్లిక్ చేయాలంటే ఫస్ట్ హెల్ప్ F1 హెల్ప్ తీసుకొని ఏదైనా మ్యాటర్ కాపీ చేద్దాం. కాపీకి కంట్రోల్ C అనమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ V అంటే పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇది మ్యాటర్. ఏదైనా మ్యాటర్ తీసుకుని ఫస్ట్ ఏదైనా ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఫాంట్ గురించి తెలుసుకుందాం. ఫాంట్ ఇది గ్రూప్ ఉంది కదా, ఇది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా మ్యాటర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాతనే ఇవి యూజ్ చేయాలండి, లేకపోతే రావన్నమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ బోల్డ్ అంటే ఏంటంటే కంట్రోల్ ప్లస్ బి అంటే బోల్డ్ అనమాట. ఇటాలిక్ అంటే కంట్రోల్ I, ఇటాలిక్ అంటే క్రాస్ వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ కంట్రోల్ యు అంటే అండర్లైన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ షార్ట్ కట్స్ ఉంటాయండి, చూడొచ్చు. బోల్డ్ అంటే కంట్రోల్ ప్లస్ బి, ఇటాలిక్ కంట్రోల్ ప్లస్ I, కంట్రోల్ ప్లస్ యు, అండర్లైన్. ఓకే, ఇది. నెక్స్ట్ ఇదేంటంటే అదర్ ఆప్షన్ క్లిక్ ద యారో యాడ్ ద స్ట్రైక్ త్రూ అనమాట. ఇది స్ట్రైక్ త్రూ అంటే ఎంపటిస్ మార్క్ అంటే ఏదన్నా మనము మిస్టేక్ చేసినా లేకపోతే ఏదన్నా ఈ మన టైప్ చేసిన దాన్ని బట్టి ఇది మనకు వెంబటి గుర్తు రావడానికైనా దీనికి లైన్ ఒకటి యూజ్ చేస్తారనమాట. ఇది మనం ఇది క్లిక్ చేసి ఏంటంటే ఆటోమేటిక్గా సెంటర్లో లైన్ పడుతుంది అనమాట. ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో స్ట్రైక్ త్రూ ఎంపతిస్ మార్క్ అంటే ఇలా వస్తుంది అనమాట. వద్దు అనుకుంటే తీసేయచ్చు. బ్యాక్ రావాలంటే కంట్రోల్ ప్లస్ Z. ఓకే, ఇది మ్యాటర్ తీసేద్దాం, కంట్రోల్ ఇవి తీసేద్దాం. నెక్స్ట్ ఇవి ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనమాట ఇవి. ఓకే, సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఏదైనా మ్యాటర్, ఇప్పుడు కంప్యూటర్ అని ఉంది, క్యాపిటల్ లెటర్స్తో తీసుకున్నాను. COMPUTER కంప్యూటర్ని ఫస్ట్ ఇది క్యాపిటల్ లెటర్స్లో పెట్టేద్దాము, అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే ఏదో ఫస్ట్ లెటర్ కానీ లాస్ట్ లెటర్ కానీ సెలెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం లాస్ట్ లెటర్ సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేస్తే ఏమైంది, సూపర్ స్క్రిప్ట్ అని క్లిక్ చేస్తే ఇది పైన పడిపోతుంది అనమాట. చూసారా ఎలా వస్తుంది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ కంప్యూటర్ క్లిక్ చేసి వర్డ్ ఆర్ట్కి వెళ్దాం. వర్డ్ ఆర్ట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో బ్లూ ఇలా మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. షాడో కావాలంటే షాడో పెట్టుకోవచ్చు. రిఫ్లెక్షన్ అంటే ఇంకా బ్లర్లాగా రిఫ్లెక్షన్ అంటే ఇలా బ్యాక్ సైడ్ కనిపించడానికి ఫ్రంట్ కనిపించడానికి ఒక స్టైల్ అనమాట. వాటర్ లాగా అనమాట. గ్లో అంటే గ్లో రావడం కోసం మంచి ఇలా అట్రాక్టివ్ కనపడడానికి ఇలా యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇవేంటంటే A+A- ఏంటంటే A+ అంటే ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్ అంటే ఇలా పెద్దగా చేసుకోవడం, ఇలా క్లిక్ చేయాలి. A- అంటే కంట్రోల్ ప్లస్ I, దీనికి షార్ట్ కట్.
డిక్రీజ్ అనమాట. డిక్రీజ్ అంటే కిందికి వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ స్మాల్ స్మాల్. ఓకే, నెక్స్ట్ ఇది ఇదేంటంటే ఏదైనా మనం మ్యాటర్ టైప్ చేసినాం కదా, దానికి ఏదైనా డిజైన్ చేయడం కానీ మ్యాటర్ ఏదైనా టైప్ చేసినప్పుడు కలర్ అప్లై అవుతుంది అనమాట. దీనికి ఏదైనా కలర్ తీసుకుంటే రెడ్ తీసుకుందాం. రెడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా రెడ్ అయిపోతుంది. చూసారా, మా కలర్ ఫిల్ అయిపోతుంది అనమాట మొత్తం. ఎలా వద్దు అనుకుంటే నో కలర్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే చేంజ్ కేస్ అంటే ఇందులో సెంటెన్సెస్ కేసు, లోయర్ కేసు, అప్పర్ కేసు, టోకల్ కేసు, ఇవి క్యాపిటల్ ఈచ్ వర్డ్ సెంటెన్స్. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాటర్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని చేంజ్ కేసు క్లిక్ చేసి సెంటెన్స్ కేసు క్లిక్ చేద్దాం. సెంటెన్స్ కేసు క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే, అన్ని స్మాల్ లెటర్స్లో వస్తాయి. నెక్స్ట్ లోయర్ కేస్ అంటే ఇలా. నెక్స్ట్ అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ వస్తాయి, ఇలా అన్ని క్యాపిటల్ వస్తాయి. నెక్స్ట్ టెకిల్ కేసు ఇలా. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఇలా. ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ టైప్ పేరాగ్రాఫ్స్ టైప్ చేయొచ్చు అనమాట. ఇవి దీనికి కలర్ కావాలంటే కలర్ అప్లై చేయొచ్చు. బ్లూ కావాలి, బ్లూ అప్లై చేశాను. బ్లూ కలర్గా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్, రెడ్ కలర్ ఇలా అనమాట. ఇదేంటంటే క్యారెక్టర్ షేడింగ్, అంటే మనం టైప్ చేసిన దానికి షేడింగ్ రావడం కోసం అనమాట. ఇది క్లిక్ చేస్తే లైట్గా షేడింగ్ అనేది వస్తుంది. ఇలా షేడింగ్ కోసం అని వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ నేమ్ అనమాట. మనం టైప్ చేసిన టెక్స్ట్ డిజైన్ అనమాట. డిజైన్ టెక్స్ట్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు. చూసారా, ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మనకి ఎలా కావాలంటే అలా. చూసారా, ఎలా ఎలా నాకు ఇష్టమైందంటే ఇదేనండి, కాలిబ్రీ. ఇది బాగుంటుంది అనమాట. చూడడానికి బాగుంటుంది, రైటింగ్ బాగుంటుంది. సో ఇలా ఇది ఇటాలిక్లో ఉంది కాబట్టి ఇటాలిక్ వస్తుంది. ఇటాలిక్ వద్దు అనుకుంటే తీసేయచ్చు. అలా. ఓకే, సో ఇదేంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫాంట్ సైజు 12లో ఉందండి. మనకు పెంచుకోవాలనుకుంటే 14, 16, 18, 20 ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఫాంట్ గ్రూపు. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఫాంట్ గ్రూపు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్ ఎఫెక్ట్, షాడో ఎఫెక్ట్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, లోయర్ కేసు, అప్పర్ కేసు, లెటర్ షేడింగ్, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి ప్రాక్టీస్ చేయాలి. దీని నుంచి మనం ఎంఎస్ వర్డ్ డిజైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే క్లియర్ అనమాట. క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది. మనం ఇప్పటిదాకా డిజైన్ చేసిందంతా క్లియర్ అయిపోయి మనం ముందు చేసాం కదా, ముందు మనం కాపీ పేస్ట్ చేసాం కదా, అలాగే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.